సభకు నమస్కారం. నిజం చెప్పాలంటే ఇవాళ సభా గజపతికి నమస్కారం అని చెప్పాలి. ఈ వేదిక మీద ఈ 4 మాటలు మాట్లాడే ముందు నా మిత్రుడు, భారతీయ విద్యాభవన్ కార్యదర్శి, ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ వైస్ చైర్మన్, అలాగే రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పి రామచంద్రరాజు గారిని తలుచుకుని మాత్రమే నేను మాట్లాడాలి ఈరోజు. ఎందువల్ల అంటే మేమిద్దరం భారతీయ విద్యాభవన్లో కూర్చుని ఉండగా లక్ష్మణ్ రెడ్డి గారు పివిజి రాజు గారి శతజయంతి ఉత్సవాల గురించి మా దగ్గర ఆ సంభాషణలో చెప్పినప్పుడు నేను కూడా డాక్టర్ పివిజి రాజు గారి ప్రోడక్ట్ అండి, మాన్సాస్ ప్రోడక్టు. డైరెక్ట్గా నేను మాన్సాస్లో చదువుకోపోయినా పివిజి రాజు గారు డొనేట్ చేసినటువంటి 225 ఎకరాల సైనిక్ స్కూల్లో 10 సంవత్సరాలు నేను టీచర్గా, గ్రంథాలయాధికారిగా పనిచేశాను. ఇందాక అన్నారే బొమ్మిడాల కృష్ణమూర్తి గారు, రుణం తెచ్చుకోవాలి, ఆ ఉప్పు రుణం అని. ఇది అప్పు అయితే ఇంకోటైతే రుణం తెచ్చుకోగలం సార్. ఇది ఉప్పు. ఈ జన్మకే కాదు, ఈ భూమి మీద ఉప్పు ఎంతకాలం ఉంటుందో, ఎన్ని జన్మలెత్తినా కూడా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. ఆ మట్టిని అడిగితే చెప్తుంది. తెలుసో మనకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నడుస్తున్న ఎక్కడో చోట ప్రతి తెలుగువాడి రక్తంలో ఎక్కడో చోట గజపతిలో ఉప్పు మన హృదయంలోనో మన రక్తంలో ఉందన్న విషయం మనం మర్చిపోకూడదు. అన్ని దానాలు చేశారు. మా రామచంద్రరాజు ఇవాళ రాలే, కొంచెం నరతగా ఉండడం మూలన రాలేకపోయాడు ఆయన. లేకపోతే ఇక్కడే లక్ష్మణ్ రెడ్డి గారితో ఉండి సభను నడిపించేవాడు ఆయన. శత జయంతి ఉత్సవాలు బాగా చేయాలి అని అనుకున్నప్పుడు ముందుగా విశాఖపట్నంలో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి పివిజి రాజు గారు తన జీవన గమనంలో ఏవైతే ఆయన స్పృశించారో వాటన్నిటినీ కూడా మనం ఈ శత జయంతి ఉత్సవాల్లో గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా వారి యొక్క ఆధ్యాత్మిక పురస్కారం, వారి జీవితంలో చివరి రోజుల్లో చాలా ఆధ్యాత్మికంగా సింహాచలంలో గడిపారు డాక్టర్ పివిజి రాజు గారు. ఆ దేవాలయానికి ఎంతో సేవ చేశారు. వారి స్ఫూర్తిని, ఆ పురస్కారాన్ని ఇవ్వాలని, ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించి కేరళ అనంత పద్మనాభ స్వామి ప్రిన్సెస్ గౌరీ లక్ష్మీబాయి గారికి అవార్డు ఇవ్వడం జరిగింది కరెక్ట్గా 1 నెల రోజుల క్రితం. ఆ రోజు సభలో పంచుకున్నాం వేదికని. మరలా లక్ష్మణ్ రెడ్డి గారు ఇక్కడ చెయ్యాలి అని అనుకున్నప్పుడు నేను రామచంద్రరాజు గారు మాట్లాడుకున్నాం. శత జయంతి ఉత్సవాలంటే మీటింగ్ పెట్టి పివిజి రాజు గారిని తలుచుకోవడం పివిజి రాజు గారి దివ్యాత్మకి నచ్చదండి. కానీ ఎవరైతే ఆయనలాగా విద్యారంగానికి సేవ చేశారో, ఆ విద్యారంగానికి దానాలు చేశారో వారిని పిలిచి అవార్డులు ఇస్తే బాగుంటుందని నేను రామచంద్రరాజు గారికి, లక్ష్మణ్ రెడ్డి గారికి చెప్పడం, వారు దానికి అంగీకరించడం. ఇవాళ మహానుభావులు, విద్యాదానానికి స్ఫూర్తినిచ్చినటువంటి 3 మహానుభావులకి మనం ఇవాళ పివిజి రాజు గారి యొక్క అవార్డులు ఇస్తున్నాం. ముఖ్యంగా నేను బొమ్మిడాల గారిని ఐ థింక్ ఇప్పుడే నేను మొట్టమొదటిగా కలుస్తున్నాను కృష్ణమూర్తి గారిని. చాలాసార్లు ఈ గుంటూరులో గజల్ సేద్యం వ్యవసాయం చేశాను, కానీ ఆ వ్యవసాయంలో మీ సాయం నాకు కనిపించలేదు సార్. ఫస్ట్ టైమే చూస్తున్నాను. సాయం అంటే డబ్బు కాదు సార్, మీరు కూర్చోవడమే నాకు పెద్ద సాయం. ఆడియన్స్ లేకపోతే సాయం ఎక్కడిది? నేను అనుకున్నాను ఈయనేదో చెక్కు రాసే వ్యక్తి తప్ప ఇదేదో పెద్దగా సంగీత సాహిత్యాల గురించి తెలియదేమో ఈయనకే నేను అనుకున్నా. నా అజ్ఞానం అది. కానీ ఇవాళ మీరు మాట్లాడిన తర్వాత పివిజి రాజు గారిని మీరు ఎంత సొంతం చేసుకున్నారో నాకు అర్థమైంది. ఇవాళ మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి కృష్ణమూర్తి గారికి. అణువణువు ఆ డాక్యుమెంటరీ ఏం చూపించిందో అంతకన్నా గొప్పగా
కృష్ణమూర్తి గారు పివిజయరాజు గారి గురించి చెప్పారు. ఇవాళ చెక్ ప్రజెంట్ చేయడం కాదు ఇంపార్టెంట్, కాంట్రిబ్యూషన్ కాదు ఇంపార్టెంట్, మనం అంతటా మనం కూడా అందులో పంచుకోవాలి. ఇటువంటి వదాన్యులు ఒక స్ఫూర్తి. కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు, ఆయన దగ్గరికి వెళితే రామచంద్రరాజు గారు, లక్ష్మణ్ రెడ్డి గారు లేదు నేనే చేస్తాను ఈ కార్యక్రమాన్ని, మేము అనుకున్నాం భారతీయ విద్యాభవన్ ద్వారా చేద్దామా, ఠాగూర్ ద్వారా చేద్దామా అని వారిద్దరం మాట్లాడుకుని బొమ్మిడాల కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్తే నో 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 ఈ కార్యక్రమము నా ఫౌండేషన్ ద్వారానే చేసి నేను ఆయన రుణం తెచ్చుకుంటాను అన్నాడు ఆయన మహానుభావుడు. నేను వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. వాళ్ళ సభలో మండల బుద్ధప్రసాద్ గారు ఇంకా వదాన్యులందరూ మహానుభావులందరూ ఉండడం సంతోషం. అశోక్ గజపతిరాజు గారి గురించి ఏం చెప్పాలి? ఆయన్ని చూస్తున్నప్పుడల్లా నేను చాలా ఏళ్ళ నుంచి తెలిసి ఆ కుటుంబానికి, పివిజయరాజు గారిని కూడా నేను స్వయంగా చూశాను ఆయన చనిపోకముందు 1 సంవత్సరం ముందు. పివిజయరాజు గారు భౌతికంగా మనతో లేకపోవచ్చు కానీ ఆయన మూర్తిత్వం, ఆయనలో ఉన్నటువంటి దివ్యత్వం, ఆయనలో ఉన్నటువంటి సేవాభావం పూర్తిగా మూర్తీభవించినటువంటి వ్యక్తి మా అశోక్ గజపతిరాజు గారు. నేను ఇన్నిసార్లు కలిశాను, మనం అందరం నేర్చుకోవాలి. 4-5 సార్లు కలిసిన తర్వాత ఎప్పుడో ఒక చోట ఎవరినో ఒకరిని పరనింద చేయాలనుకుంటాం, తెలియకుండానే మూడో వాడిని చులకనగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తాము. ఇంతవరకు ఎప్పుడు ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడడం నేను అశోక్ గజపతి గారి దగ్గర నేను ఎప్పుడు చూడలే. సో డిటాచ్డ్. నేను మొన్ననే పివి రామచంద్రరాజు గారు నేను వెళ్తూ, సార్ మీకు రహస్యం చెప్తాను, ఎవరికి చెప్పకండి, నేను బ్రాహ్మణ్ణి, కవిని, క్రాంతదర్శిని, నాకు ఎందుకో అనిపిస్తుందండి మన అశోక్ గజపతిరాజు గారిని చూస్తూ, ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాం ఇద్దరం కారులో, చూస్తూ ఉన్నాను సార్, ఆయన సంవత్సరంలో ఏదో రాష్ట్రానికి ఆయన గవర్నర్ అవుతాడు సార్ అన్న. కరెక్ట్గా 3వ రోజు అన్ని పేపర్లలో త్వరలో గవర్నర్ కాబోతున్న అశోక్ గజపతిరాజు గారిని వచ్చింది. అది మనం అందరం కోరుకుందాం. అంత నిర్మలమైనటువంటి వ్యక్తి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ కావాలని మనం అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ కోరుకోవాలా పరమేశ్వరుణ్ణి. ఆయన కోరుకోరు. ఇది పివిజయరాజు గారు మహారాజా కుటుంబం కాబట్టి, జేబులో పరస్తుంది కాబట్టి ఇన్ని దానాలు చేయలే, ఇన్ని విద్యా సంస్థలు పెట్టలే. పరస్తుంది కాబట్టి పెట్టలేదు ఆయనకి మనసుంది కాబట్టి ఇన్ని గొప్ప దానాలు చేశాడు మహానుభావుడు. ఇది కావాలి. ఇవాళ నా ఎదురుగుండా చాలామంది పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి నేనేమీ చెప్పక్కర్లేదు. కానీ చాలామంది పిల్లలు, ఒకసారి చేతులెత్తని ఎంతమంది పిల్లలు ఉన్నారో విద్యార్థులు చూసారా పివిజయరాజు గారి జీవితం? చెప్పండి, ఎస్ ఆర్ నో? అటువంటి మహానుభావుడిని నేను చూశాను. ఆయన జీవించుంటే ఆయనకి షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకునేవారా లేదా మీరు? ఆయన గురించి ఒక పాట పాడతాను, గజల్ వింటారా? నచ్చితే చప్పట్లు కొడతారా? గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అండ్ చిన్నపిల్లలంటే వాళ్ళు కాదండి, మీరు కూడానండి. చిన్నపిల్లలంటే వాళ్ళు అనుకుంటున్నారు. 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా మీరు చిన్నపిల్లలు. మీ అమ్మగారిని అడగండి, ఏరా అమ్మ నేను పెద్దవాడినా చిన్నవాడినా వెధవా నువ్వు చిన్నవాడివే అంటుంది మిమ్మల్ని. మీకు 80 ఏళ్ళు ఉన్నా కూడా. బొమ్మిడాల కృష్ణమూర్తి గారిని కూడా వాళ్ళమ్మ అలాగే అంటుంది, ఊరుకోరా ఏమిటిరా నువ్వు అని అంటుంది అమ్మ. నాకు అమ్మంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి అమ్మంటే ఇష్టం చేతులు ఎత్తండి ఒకసారి. ఇక ఈ పెద్దవాళ్ళు ఎవరు ఎత్తట్లేదు ఇక్కడ ఎవరైనా. అమ్మ మీద ఒక మాట చెప్తాను, పాడినా ఒకటి. అమ్మ ఒకవైపు, అమ్మ ఒకవైపు దేవతలంతా, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు.
There is a beautiful saying in English. There is a beautiful saying in English. God could not be everywhere. God could not be everywhere. Hence, he made mothers అన్నాడు భగవంతుడు. అంటే దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉండలేక అమ్మను సృష్టించాడంట దేవుడు. అవునా కదా? మరి మీ అమ్మకి చప్పట్లు కొట్టరా మీరు? ఎస్. ఒక మంచి గజల్ పాడతాను. మీలో ఇక్కడ ఉన్న వాళ్ళందరితో అడుగుతున్నా, ఇంతవరకు మీలో మొక్కన ఎవరైతే నాటారో చేతులు ఎత్తండి. మొక్క నాటిన వాళ్ళు అబద్ధం ఆడద్దు, అబద్ధం ఆడద్దు. మొక్క నాటిన వాళ్ళు, నాటకపోతే ఎత్తద్దు. వెరీ కూర్చోండి. మొక్క నాటింది మనిషి. పిల్లలు జాగ్రత్తగా వినాలి ప్లీజ్, ప్లీజ్. మొక్క నాటింది మనిషి, కానీ నాటిన మనిషి మనిషిలా ఉండడంలే. కానీ మొక్క మనిషిలాగా ప్రవర్తిస్తుంది. మొక్క వృక్షమై చెట్టై మనుషులకి ఎలా ఉపయోగపడుతుంది, ప్రకృతికి ఎలా ఉపయోగపడుతుందని ఒక గజల్ రాయించా. నేను పాడుతున్నది చెట్టు గురించే, కానీ ఆ చెట్టంత మనిషి గురించి కూడా పాడుతున్నానని మీరు అనుకోండి. పాడినా గట్టిగా చప్పలు కొడితే పాడతా. ఇవాళ పివిజే రాజు గారు ఏ ప్రతిఫలము ఆశించలే. దానాలు చేసినప్పుడు కానీ, విద్యాలయాలు కట్టించినప్పుడు కానీ, గుళ్ళు కట్టించినప్పుడు కానీ ఏమీ ఆశించలే. ఇది నాది కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను వదిలించుకోవాలి, ఇది ప్రజలది, వీళ్ళదే అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చేశాడు. మనము చెప్పులు బయట వదిలితే, దేవాలయం బయట దేవుడి దగ్గరికి వెళ్ళినా చెప్పులు ఎవడన్నా కొట్టేస్తాడేమోనని మనసంతా ఇక్కడే ఉంటుంది. కానీ దేని మీద కూడా ఆపేక్ష లేకుండా జీవితాంతం గడిపిన వ్యక్తి పివిజే రాజు గారు. మనం నాటినటువంటి చెట్టు అది ఎలాగా ఎంత మానవత్వం చూపిస్తుందన్నది ఉండేలు మాలకొండారెడ్డి గారి చేత గజల్ రాయించా, వినండి. సో జీవిత సత్యాన్ని గూర్చి చెట్టేమని అంటుంది. వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్? జీవిత సత్యాన్ని గూర్చి చెట్టేమని అంటుంది. ప్రతిఫలమును ఆశింపక ఫలములీయమంటుంది. జీవిత సత్యాన్ని గూర్చి చెట్టేమని అంటుంది. మన ఇంటి దగ్గర చూస్తుంటాం, రోడ్ల మీద కూడా చూస్తుంటాం చెట్టుని. ఆ చెట్టు ఏదో చెట్టురా అనుకుంటాం, కానీ చెట్టు ఎంత గొప్పది. నడవలేదు గాని మంచి నడవడికను ఇస్తుంది. నడవలేదు గాని మంచి నడవడికను ఇస్తుంది. వాగ్దానాలు చేయకుండా వరాలు కురిపిస్తుంది. జీవిత సత్యాన్ని గూర్చి చెట్టేమని అంటుంది. చెట్టు చూడండి, ఎండలోన తాను ఉండి నీడ నీకు ఇవ్వదా. ఎండలో అది మాడిపోతుంది, కానీ చెట్టు మనకి నీడిస్తుంది. ఎండలోన తాను ఉండి నీడ నీకు ఇవ్వదా. వానలోన తాను తడిసి గొడుగు నీకు పడుతుంది. జీవిత సత్యాన్ని గూర్చి చెట్టేమని అంటుంది. ఇంకా చెట్టు ఏం చేస్తుంది? అధికారికి తల వంచదు, అనాథలను పొమ్మనదు. అధికారికి తల వంచదు, అనాథలను పొమ్మనదు. చెట్టు కిందకి ఎవరు వెళ్ళినా, అది అధికారి వెళ్ళినా, అడుక్కునేవాడు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా చెట్టు ఒక్కలాగే చూస్తుంది. మా పివిజే రాజు గారు కూడా ప్రతి ఒక్కరిని అలాగే చూసేవాడు, మహానుభావుడు. అధికారికి తల వంచదు, అనాథలను పొమ్మనదు. అందరినీ ఒకే రీతి ఆదరించి చూస్తుంది.
జీవిత సత్యాన్ని గూర్చి చెట్టేమని అంటుంది. పిల్లలు పార్కులో, స్కూల్లో, కాలేజీలో చెట్టు మొక్క కనిపించింది అనుకోండి, ఇలా ప్లక్ చేసేస్తారు, ఆకు లాగేస్తారు, కొమ్మలు తెంపేస్తారు. పళ్ళు కనిపిస్తే రాళ్లతో కొడతారు చెట్టుని. కోతి కొమ్మలూపినా, తుంటరి రాళ్ళు విసిరినా, కోతి కొమ్మలూపినా, తుంటరి రాళ్ళు విసిరినా, మీరేం చెయ్యండి, పండని కాయలు బహుమతిగా ఇస్తుంది. జీవిత సత్యాన్ని గూర్చి చెట్టేమని అంటుంది. ఆ చెట్టు ఎంత గొప్పదంటే, సిద్ధార్థుని తన ఒడిలో బుద్ధిగా కూర్చుండమని, సిద్ధార్థుని తన ఒడిలో బుద్ధిగా కూర్చుండమని, బుద్ధునిలా ఉండేలా బుద్ధి గరిపి పంపింది. జీవిత సత్యాన్ని గూర్చి చెట్టేమని అంటుంది. ప్రతిఫలమును ఆశింపక ఫలములీయమవుతుంది. జీవిత సత్యాన్ని గూర్చి ఈ చెట్టేమని అంటుంది. అది మహావృక్షం. మహావృక్షం, ఎప్పటికీ ఒరిగిపోని మహావృక్షం. ఆ మహావృక్ష నీడలో ఎంతోమంది విద్యాదానం పొందారు. ఎంతోమంది ఒక లెప్రసీ వాళ్ళకి హాస్పిటల్కి ఆయన ల్యాండ్ ఇచ్చారు, పోలీసు వాళ్ళకి ట్రైనింగ్ స్కూల్కి ఇచ్చారు, దేవాలయాలకు ఇచ్చారు. ఎన్నో చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన్ని శత జయంతి నివాళిగా మనమందరం ఇక్కడ కలుసుకోవడం, దాన్ని నిర్వహించిన సోదరుడు లక్ష్మణ్ రెడ్డి గారికి మీరు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అలాగే బొమ్మాల కృష్ణమూర్తి గారు, నేను మీ పర్సు చూసి కాదు కానీ సార్, మీ మనసు చూసి నేను మీకు భక్తిలో పడ్డాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ సో మచ్. ధన్యవాదాలు అందరికీ. అశోక్ గజపతిరాజు గారు, వీఆర్ లాయల్ టు యూ ఫర్ ఎవర్. ప్రతి ఒక్కరం కూడా మేము సదై విశ్వాసి, నీకు విశ్వాసపాత్రలు మేము ఉంటామని మనవి చేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ రామచంద్రరాజు గారు, థ్యాంక్ యూ.